చేతన, అచేతన, ఉపచేతన వంటి అంశాలను ప్రతిపాదించింది ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. లక్ష్యం కలిగి ఉండడం అంటే అర్థవంతంగా పనిచేయడం అని అన్నది ఎవరు? జాన్ డ్యూయి. ఒక విద్యార్థికి బాగా జ్వరం వచ్చి తట్టు వచ్చింది. అతని తల్లిదండ్రులు అది అమ్మవారు, వైద్యం అవసరం లేదన్నారు. కానీ అది వైరస్ వలన వచ్చిందని డాక్టర్ దగ్గర తీసుకెళ్లమని ఆ విద్యార్థి ఒప్పించాడు. సంఘటన బోధనా లక్ష్యాల్లో ఏమై ఉంటుంది? అన్వయం. ఒక శాస్త్రవేత్త యొక్క వైఖరిని ఏమని అంటారు? శాస్త్రీయ వైఖరి అంటారు. హ్యూరిస్కో అనగా అర్థం ఏమిటి? కనుక్కోవడం. నైపుణ్య సంపాదన దశ లేక సముపార్జన దశ అనేది దేనిలో ఒక దశ? సూక్ష్మ బోధనలో ఒక దశ. నైపుణ్యం విద్యార్థులను బోధన అభ్యసన ప్రక్రియలో నిమగ్నం చేసే సామర్థ్యాన్ని నైపుణ్యం అంటారు. విద్యార్థి ఖాళీ సమయాలలో తేనెటీగల పెంపకాన్ని చేపట్టిన అతనిలో నెరవేరిన విలువ ఏమిటి? విరామ సమయ వినియోగ విలువ నెరవేరింది. శ్రీనివాస్ గుండెలోని కవాటానికి సైకిల్ ట్యూబ్లోని వాల్వ్ గల పోలికని చెప్పెను. అది అవగాహన అవుతుంది. కిరణజన సంయోక్రియలో ఆక్సిజన్ వాయువు వెలువడుతుందనే ప్రయోగాన్ని ఉపాధ్యాయుడు చేసి చూపించిన ఉపాధ్యాయుడు అనుసరించిన బోధనా పద్ధతి ఏది? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపాధ్యాయుడు ముందుగా తయారు చేసుకునే ప్రణాళిక ఇది వార్షిక ప్రణాళిక. భావన లక్షణాలను మొదటగా తెలిపినది జేఎస్ బ్రూనర్.